శృంగారానికి పారామీటర్ బాడీ కౌంట్. సుఖ సంసారం లెక్కలు ఇవన్నీ కూడా బాడీ కాదు, బంధమే ముఖ్యం, లెక్కలు కాదు, ప్రేమే శాశ్వతం ఒకటి. ఇంకొకటి ఇదే వార్త ఇంకో రూపంలో శృంగారానికి బాడీ కౌంటు. ఇది ఏమిటంటే ఈ వార్త దరిద్రానికి ఆకలి ఎక్కువ, మొదనష్టానికి మక్కువ ఎక్కువ అని సామెత. ఇదండి బాడీ కౌంట్. ఇప్పుడు ఒక దరిద్రపు కొట్టు పారామీటర్స్ ఇది. మరొక్కసారి వివాదంలోకి విష్ణుప్రియ వెళ్ళింది. సభ్య సమాజం సిగ్గుపడాలి, ఆందోళన చెందాలి. సనాతన ధర్మము, సంస్కృతి, సమాజం పట్ల కట్టుబాట్ల గురించి ఆలోచించే వాళ్ళు ఆందోళన చెందవలసిన వార్త ఇది. మీకు ఆడపిల్లలుంటే, మీకు కూతురుంటే, మీకు చెల్లుంటే ఆందోళన చెందవలసినటువంటి విధానం కూడా ఒక్కసారి అప్రమత్తం అవ్వాల్సినటువంటి రోజులు వచ్చాయి. ఇక్కడ బాడీ కౌంట్ విష్ణుప్రియ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయింది. మరొక్కసారి చూపియండి బాడీ కౌంట్. ఈమె విష్ణుప్రియ బాడీ కౌంట్ అని ఒక కామెంట్ చేసింది. ఈ బాడీ కౌంట్ ఏంది, అసలు ఏమిటి, దాని అర్థం ఏంటి, అసలు ఎందుకు మనం భయపడాలి, సిగ్గుపడాలి, ఇదేందో మనం వివరించే ప్రయత్నం చేస్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాడీ కౌంట్ నాది 5 అని స్పష్టంగా చెప్పింది. దాని తాలూకు వీడియో కూడా ఒకసారి చూద్దాం. బాడీ కౌంట్ 5. అది దరిద్రం. ఈ దరిద్రానికి అర్థమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా బాడీ కౌంట్ 5. విష్ణుప్రియ సిగ్గుపడకుండా, లజ్జపడకుండా, నిర్లజ్జంగా, బహిరంగంగా సమాజానికి నా బాడీ కౌంటు 5 అని చెప్తా ఉంది. ఇప్పుడు చాలామంది తమ మీద విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ బాడీ కౌంట్ ఏంది, ఆమె ఏదో బాడీ కౌంట్ 5 అంటే మనం ఎందుకు భయపడాలి, సిగ్గుపడాలి, విమర్శించాలి, అసలు ఏంది ఈ బాడీ కౌంటు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇన్నాళ్ళు BMI, బాడీ మాస్ ఇండెక్స్, ఇది మనం ఇన్నాళ్ళు మనిషి యొక్క స్థితిని తెలుసుకోవడానికి వాడినటువంటి పారామీటర్స్. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏమిటి అంటే మన ఎత్తు బరువును బట్టి మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి, మనకు ఎంత కొవ్వు ఉంది, మనం ఎట్లా ఉండాలి అనేటువంటి శారీరక స్థితిగతులను తెలియజేసేదే BMI. ఇది వైద్యుల పరిభాషలో BMI అంటారు. వైద్యులు, డాక్టర్లు, మనం డాక్టర్కి వెళ్ళినప్పుడు మన హైటు, మన బరువును బట్టి మనం ఎంత ఫ్యాట్ ఉన్నాం, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా ఉండాలి అని చెప్పేటువంటి పారామీటర్స్ వైద్య శాస్త్రంలో BMI. ఇది మాత్రమే తెలుసు, మనం దాన్ని మాత్రమే ఫాలో అవుతాం. కానీ ఈరోజు సిగ్గుపడాల్సింది కొత్త జనరేషన్, దాని పేరు జెడ్ జనరేషన్ అంటున్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో విశృంఖలంగా సెక్స్ గురించి మాట్లాడుకుంటూ, అపరిచితులతో కూడా మాట్లాడుతూ, అవేవి తప్పు కాదు అంటూ బూతు జోకులు వేసుకుంటూ విశృంఖంగా జుగుస్పాక్షకమైనటువంటి ఆనందం పొందుతూ ఉన్నారు. వాటికి కొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే మేము ఏమీ తేడా లేదు, ఆడ మగ తేడా లేదు, మగ ఆడ లేదు, ఆడ మగ ఆడ, ఈ అక్రమ సంబంధం, బైక్ క్రాసింగ్, సెక్సువల్ కూడా తప్పు కాదంటూ సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా అంటే అన్నీ వస్తాయి, ప్రత్యేక యాప్లు వస్తాయి, ప్రత్యేకమైనటువంటి ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ కూడా వస్తాయి. ప్రత్యేక యాప్లు కూడా ఫ్రెండ్షిప్ పేరు మీద, పెయిడ్ సబ్స్క్రైబర్ల మీద డబ్బులు కట్టిన వాళ్లకు శృంగారభరిత సంభాషణలు, శృంగారభరిత సన్నివేశాల వీడియో షేర్లు చేసుకుంటూ, విచిత్రమైనటువంటి కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ వాళ్ళు తమ అనుభవాన్ని, మొదటి రాత్రి అనుభవాన్ని కూడా షేర్ చేసుకునేటువంటి దరిద్రమైనటువంటి కల్చర్ వచ్చింది. శోభనానికి వెళ్ళేటానికి కూడా షార్ట్ వీడియో తీసి రీల్ తీసుకొని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇంతకు మించినటువంటి ఇంకా దరిద్రం ఏంటంటే బాడీ కౌంట్ ఎంత అని ఒక
పెయిడ్ సబ్స్క్రైబర్ విష్ణుప్రియ అడిగితే లైవ్లో తను చెప్పేసింది బాడీ కౌంట్ 5. బాడీ కౌంట్ అంటే ఏం లేదు, తన బాడీ ఎంతమందితో శారీరక సుఖాన్ని పంచుకుంది, ఇది దాని అర్థం. ఈ శృంఖంలో సోషల్ మీడియాలో పెట్టిన పేరు, దాని పేరు ఏంటంటే ఆ దరిద్రమైనటువంటి పారామీటర్ పేరంటే బాడీ కౌంట్. నీ బాడీ శరీరము, నీ శరీరం ఎంతమందితో పడక సుఖాన్ని పొందావు, ఎంతమందితో షేర్ చేసుకున్నావు, ఎంతమందితో సుఖ సంసారం చేశావు, ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నావు, ఎంతమందితో సెక్స్లో పాల్గొన్నావు, అదే బాడీ కౌంట్. నీ బాడీ ఎంతమందితో పండుకుంది అని ఆయన ఎవరు అడిగితే ఈమె నిర్లజ్జగా 5 మందితో అని చెప్తా ఉంది. ఆమె ఏమి వివాహిత కాదు, ఆమె ఏమి అనాథ కాదు, ఆమె ఒంటరి జీవనం కాదు, సమాజంలో ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆయన సిగ్గుపడతలేదు. ఎందుకు అంటే ఆమెకు స్త్రీ స్వేచ్ఛ ఉంది, ఆమెకు భావ స్వేచ్ఛ ఉంది. అందుకే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఆమె ఏమైనా మాట్లాడతారు. కాబట్టి మనం ఎవ్వరూ మాట్లాడకూడదు, ఎవ్వరూ ప్రశ్నించకూడదు, ఎవరు ఇదేమిటని నిందించకూడదు. గదే మన సమస్య అంతా. మనం అందరం మౌనంగా భరించాల్సింది. ఎందుకంటే ఫెమినిస్టులు వచ్చేస్తారు, మా ఇష్టం మేము తిరుగుతాం, మా ఇష్టం మేము ఒప్పుకొని చూపించుకుంటాం. నిరభ్యంతరంగా చట్టాలు ఏదైతే అనుమతించిందో అది చేయడానికి, అది చేస్తుంటే మేము అభ్యంతరమే చెప్పము, మాకేం బాధ. కానీ చట్టాల కన్నా గౌరవమైనటువంటి, చట్టాలతో పాటు గౌరవమైనటువంటిది సమాజం కట్టుబాట్లు, కుటుంబ వ్యవస్థ. ఇందులో నుంచి వచ్చినాయే చట్టంలో. అంటే నీ సమాజంలో ఉన్నటువంటి రూల్స్, కట్టుబాట్ల నుంచే చట్టాలు తయారవుతాయి. నీ జీవన సవరణ నుంచే, పెద్ద మనుషుల ఒప్పందం నుంచే, పెద్ద మనుషుల తీర్మానాల నుంచే చట్టాలు తయారయ్యాయి. ఈరోజు చట్టాలు ఇప్పుడు వచ్చాయి, కానీ మన కట్టుబాట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆచార ధర్మాలని, సామాజిక సమీకరణాలని కాపాడటానికి. ఎందుకు? విశృంఖల శృంగారం వల్ల సుఖవ్యాధులు వస్తాయి, సమతుల్యం దెబ్బతింటుంది, జీవన ప్రమాణం దెబ్బతింటుంది. కాబట్టే నీకు ఒకమైనటువంటి బంధంలో నుంచి ఇరికించబడింది ఈ వ్యవస్థ. అవి వదిలేసి పరాయి వాళ్ళతో కూడా తన బాడీ మెజర్మెంట్ల గురించి మాట్లాడుకునే రోజులు వచ్చాయి. తన బాడీ అనుభవాల గురించి షేర్ చేసుకున్నటువంటి దరిద్రమైనటువంటి భావజాలంలోకి వచ్చేసాం. దీనివల్ల ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ మనం చూస్తున్న రోజు కూడా భర్తని బకెట్లనో, కుక్కర్లనో, టూర్కి తీసుకెళ్ళో సుపారీలు ఇచ్చి మరీ హత్య చేస్తున్నారు. ఇది ఎక్కడి దరిద్రం? వీటిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి విశృంఖలమైనటువంటి సైకోథెటిక్ నుంచి కారణాలే ఆ హత్యల కారణం. మీకు నచ్చలేదా? విడాకులు ఇచ్చి వెళ్ళి సమాజం, నీకు చట్టం కూడా గౌరవిస్తుంది. నాకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి అదే ఇంకా మహిళలు అడిగితే ఇంకా ఈజీగా ఉంటుంది నీకు విడాకులు రావడానికి. అది వదిలేసి కథలు, సీరియల్ కథలు చూసి ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసేవాళ్ళు కొందరైతే, దొంగల దోపిడీ అని చెప్పేవాళ్ళు కొందరైతే, ఆ కుక్కలు దాడి చేశాయి లేదంటే పులి దాడి చేసిందని చెప్పడానికి, పాములు కొండశిలువ తినేసిందని కూడా చెప్పినటువంటి దుర్మార్గమైన క్రైమ్ కథనాలు చూశాం. ఇవన్నిటికీ పునాదులు ఏంటంటే ఇట్లాంటి విశృంఖలమైనటువంటి చర్చ, ఇట్లాంటి సంభాషణ, ఇట్లాంటి షేర్లు. మీరు నూడిగా చూపించుకోండి, మీకు హక్కులుంటే చూపించుకోండి, మీరు బర్బత్తలు తిరగండి, మాకు సమాజంలో తప్పేం లేదు. అందరికీ చెప్తున్నాను, ఇది ఒక్కరి ఉద్దేశించి కాదు, కానీ చట్టం ఏదైతే అనుమతించిందో అంత పరిధిలోకే. అంటే ఖచ్చితంగా ఒక స్త్రీని ఏ విధంగా తదేకంగా చూడడం కానీ, ఉద్దేశపూర్వకంగా చూడడం కానీ, చూడరాని ప్రదేశంలో చూడడం కానీ ఏ విధంగా నేరమని వర్ణించిందో అవి కూడా పురుషుడికే కాదు స్త్రీకి కూడా వర్తిస్తాయి. ప్రవర్తనలో ఇతరులకు రెచ్చగొట్టే విధంగా కానీ, ఇతరులని దారి మళ్లించే విధంగా కానీ, ఇతరులను ప్రేరేపించే ప్రవర్తన అన్నీ కూడా అసభ్య ప్రవర్తన కిందకే వస్తుంది. సంభాషణ కూడా సమయం వేళ ఫోన్లో కూడా మెసేజ్లు చేయడం కూడా ఇది టార్చర్ కిందనో, ట్యాంపరింగ్ కిందనో వస్తుంది. ఇంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు ఈ విధంగా శృంగారాన్ని బహిరంగంగా చేసుకుంటే ఏమైపోతుంది? సమాజం ఎటుపోతుంది? ఇంకా ఎన్ని రోజులు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలి అనేది మా ఆవేదన. బాడీ కౌంట్ని షేర్ చేసుకుంటారా? బాడీ కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రతిష్టన, ప్రెస్టేజా? అంటే నీకు 5 అయితే నాకు 15, ఓ సూపర్ గ్రేట్ నువ్వే. ఇదా చర్చ జరగాల్సింది. ఇదా సోషల్ మీడియాలో పెయిడ్ సబ్స్క్రైబర్లు చేసుకోవాల్సింది. పెయిడ్ సబ్స్క్రైబర్లు పెట్టుకుని దేనికి? కంటెంట్ వాల్యూ గురించి, కంటెంట్ క్రియేటర్కి
ఆర్థిక స్తోమత ఇవ్వడానికి, ప్రోత్సాహం ఇవ్వడానికి. అంటే కంటెంట్ క్రియేట్ చేసేవానికి శ్రమ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఆ ఐడియాలజీకి అంటే మనకు తెలుసు కదా, సైంటిస్టులు కనిపెడుతున్నప్పుడు దానికి ఖర్చు అవుతుంటే ఐడియాలజికల్ దానికి పెట్టుబడి కావాలి, దానికి వాల్యూ కావాలి, వాళ్ళ శ్రమకు ఫలితాలు కావాలి. అందుకే పెయిడ్ సబ్స్క్రైబర్లు ఇచ్చారు. నువ్వు బట్టలిప్పి చూపించుకోవడానికో, నీ రహస్య ఫోటోలు చూపించుకోవడానికో కాదు. మనం దరిద్రానికి కన్నాలు, మనం గతంలో పెన్ ఫ్రెండ్షిప్ అని చూసాం, కల స్నేహం చూసాం. ఇది శృంగార స్నేహాలు. ఫ్రెండ్షిప్ పేరు మీద యాపులు, ఫ్రెండ్షిప్ పేరు మీద పెయిడ్ సబ్స్క్రైబర్ గ్రూపులు. ఈ దరిద్రం నుంచి సమాజం బయటపడాలి. ఇంకా కన్నా బాధపడాలి, సిగ్గుపడాల్సిన విషయం అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతూ మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాము, దానికోసమే పాలన చేస్తున్నామని చెప్తున్నటువంటి గౌరవనీయ శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి 12 ఏళ్ల పురస్కారాల పాలనలో కూడా ఈ దరిద్రం కొనసాగుతూనే ఉంది. వీటికి అట్టుకట్ట వేస్తలేరు. సమాజంలో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, ఎవరో ఏదో చేశారని ఈడీలు రైడీలు పోతూ ఉన్నాయి, కొత్త చట్టాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ మరి సమాజంలో చీడపురుగులా వ్యాప్తిస్తున్న క్యాన్సర్లా ఉన్నటువంటి ఈ విశృంఖలానికి ఎందుకు పోలీస్ స్టాప్ పెట్టదు ఈ సనాతన ధర్మం? ఈ సనాతన పాలకులు ఎందుకు ఆలోచించరు వీటి గురించి? వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళ పాలన ఇంత దరిద్రం ఉందంటే ఇంకొక పాలన వస్తే ఎంతకన్నా దరిద్రం ఉంటుందా అనేది ప్రశ్న. పాలకులారా, సనాతన ధర్మ రక్షకులారా, ఇది కూడా మీరు ఆలోచించండి. మీరు దీన్ని ఖండించండి. దీని మీద చర్యలు వచ్చేలా, ప్రత్యేక నిబంధనలు వచ్చేలా తయారు చేయాలి, ఆలోచించాల్సింది. రేపటి రోజు ఇంకా భయంకరమైన రోజులు ఉంటాయి. విష్ణుప్రియ ఒకతే కాదు, చాలామంది ఉన్నారు. ఈమె సెలబ్రిటీ కాబట్టి ఈ అంశాన్ని మాట్లాడుకుంటాం, ఈమె గురించి చర్చించాల్సి వస్తుంది. కానీ అంతకన్నా ఈమె కన్నా దరిద్రంగా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. వాటిని అరికట్టాల్సిన బాధ్యత పోలీస్ విభాగాన్ని, పాలకులది.